ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు సంపద సృష్టి లేకపోతే ఎంత సంపాదిస్తున్నామో లేకపోతే ఎంత ఖర్చు పెడుతున్నామో అనేది ఒక క్లియర్ కట్ గా మాట్లాడుతూనే ఉంటారు అక్కడి కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే ఏదైతే లాస్ట్ 8 months నుంచి కూడా జిఎస్టీ అనేది ఒక నెగిటివ్ లోనే వెళ్తుంది. జిఎస్టీ అంటే తెలుసు కదా, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆదాయం సమకూర్చుకుంటుంది లేకపోతే ఎంత ఖర్చు పెడుతుంది, ఇది మొత్తం జిఎస్డిపి మీద ఆధారపడి ఉంటే మన సంపద సృష్టి ఎలా జరుగుతుంది అనేది మొత్తం జిఎస్టీ మీద ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధికి సూచిక అనమాట ఈ జిఎస్టీ. ఇది ఎలా పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా, దీన్ని బట్టి రాష్ట్రం ఎటువైపు అడుగులు వేస్తుంది అనేది మనం ఒక దానికైతే రావచ్చు. అంటే మనం ఊహించుకోవచ్చు, మనం పైకి వెళ్తున్నామా కిందకి వెళ్తున్నామా లేకపోతే స్తబ్దుగా ఉన్నామా, ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దాని మీద మనకు ఒక క్లియర్ కట్ ఒక వ్యూ అయితే రావచ్చు ఈ జిఎస్టీ త్రూ. నేను మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను, దాని తర్వాత మీరు మీ వ్యూ ఏంటో ఆలోచించుకోండి. బ్యాడ్ న్యూస్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఒకసారి నెగిటివ్లోకి వెళ్ళింది. ఎంత? 1%కి. ఇది ఎలా అంటే లాస్ట్ 2024 మార్చ్ అండ్ ఈ 2025 మార్చ్తో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే మార్చ్ అయిపోయింది కదా, 2 days అయిపోయింది. సో కంపేర్ చేసుకుంటే 2024 మార్చిలో ఎవరున్నారు? వైఎస్ జగన్ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అండ్ నేను చెప్పడం కాదు, లాస్ట్ 8 months నుంచి ఆంధ్రప్రదేశ్ కంటిన్యూస్లీ రిజిస్టరింగ్ నెగటివ్ జిఎస్డి గ్రోత్ విచ్ ఈస్ ఏ సీరియస్ కన్సర్న్ ఫర్ స్టేట్ ఎకానమీ. అంటే చూస్తే అర్థమవుతుంది కదా, సీరియస్ స్టేట్ ఎకానమీ ఎలా ఉంది అనే దాని మీద కొంచెం మనం ఆలోచన అయితే చేయొచ్చు. ఎందుకంటే కంటిన్యూస్గా నెగటివ్ జిఎస్టీనే మనం కంటిన్యూస్గా 8 months నుంచి కూడా నెగటివ్ జిఎస్టీ రేట్ని మనం పర్సంటేజ్ అయితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎంత ఉంది అంటే -1% ఉంది. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 2024 మార్చిలో 4082 కోట్ల ఉంటే ఇప్పుడు 4033 కోట్లే ఉంది. ఇది -1%. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రభుత్వం మారింది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనతో పాటు ఈక్వల్గా ఉన్న మన తెలుగు రాష్ట్రమైనా అనండి లేకపోతే మనతో పాటు విడిపోయిన రాష్ట్రమైనా అనండి, తెలంగాణను చూసుకుంటే తెలంగాణ 5399 కోట్లు ఉంటే ఇప్పుడు 5401 కోటి ఉంది. వాళ్ళకి యాక్చువల్లీ ఇక్కడ గ్రోత్ రేట్ ఏం లేదు, 0% అని ఉంది. కానీ ఒకవేళ చూసుకోవాల్సి వస్తే 0.02% ఏదో ఇంక్రీజ్ అయితే ఉంది. అండ్ ఇప్పటి వరకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వాళ్ళు 15 నెలల నుంచి వాళ్ళు ఎప్పుడు ఇంత తక్కువ గ్రోత్ రేట్ వాళ్ళకి లేకుండే అనమాట. వాళ్ళు కంటిన్యూస్గా కొంచెం పెరుగుతూనే ఉండింది. మనం మాత్రం అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం కంటిన్యూస్గా నెగిటివ్లో వస్తూనే ఉంది. ఈరోజు -1%, మార్చ్ చూసుకుంటే 1% నెగిటివ్లోనే ఉంది. మరి ఇదేనా సంపద సృష్టి, లేకపోతే ఇదేనా ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపియడం, లేకపోతే కూటమి ప్రభుత్వం ఎక్కడెక్కడ బాగా మైండ్ పెట్టుకుంటూ మిగతా వాటి చోట్ల, అంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే రెండే ఉంటాయి, ఒకటి ప్రభుత్వం ఒకటి పరిపాలన లేకపోతే అభివృద్ధి. ఇవి నేరాలు వాటన్నిటిని ఏదైతే అన్నిటిని సమన్వయపరుచుకుంటూ వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఒక గాడిలో పెడుతుందో ఆ విధంగానే మన రాష్ట్ర అభివృద్ధి అయితే ఉంటుంది. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎవరి మీద లేకపోతే దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ అసలు విషయాన్ని మర్చిపోతుంది అంటే ఆబ్వియస్గా వైఎస్ జగన్ మీద కాన్సన్ట్రేట్ చేసి మిగతా పరిపాలన లేకపోతే ప్రభుత్వం లేకపోతే నేరాలను అరికట్టడం వీటన్నిటిని అయితే విస్మరించింది అని రాజకీయ విశ్లేషకులు ఎవరుంటున్నారో వారైతే అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి రానున్న మిగతా రోజుల్లో అయినా ఈ జిఎస్టీ గ్రోత్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూడాలి.